మంచి భోజనం మధ్యాహ్నం చక్కగా భోంచేశారు అనుకుంటున్నాను. Yes or no? తిన్నారా లేదా? I hope all of you are feeling sleepy. Yes or no? నిద్ర వస్తుందా రావట్లేదా? Do you feeling sleepy? నిద్ర వస్తుందా? రావడల్లా. I praise God that we still have the appetite to eat more spiritual food. ప్రభుకి స్తోత్రం. మీకు నిద్ర రావట్లేదంటే ఆత్మీయ ఆహారం ఇంకా భుజించాలనే కోరిక మీరు కలిగి ఉన్నారు. I know it's very hot. చాలా వేడిగా అనిపిస్తుంది. And it's very difficult to concentrate. ఈ వేడిలో దేవుని వాక్యం మీద గమనం ఉంచడం కూడా కష్టమే. But let us commit ourselves into the hands of the Lord. అయితే ప్రభు హస్తాలకి మనల్ని మనం అప్పగించుకుందాం. So in the morning we were looking at we started with the topic of this family of God. ఈ ఉదయకాలం దేవుని కుటుంబము అనే అంశముతో మన ధ్యానాన్ని ప్రారంభించాం. And we saw how we can become a part of this family of God. ఈ దేవుని కుటుంబములో మనం ఎలా పాలి భాగస్థులము కాగలమో ఉదయకాలం మనం గమనించాం. And how we can grow as these children in this family of God. ఈ దేవుని కుటుంబములో దేవుని పిల్లలుగా మనం ఎలా ఎదగగలమో కూడా ఉదయకాలం మనం చూసాం. And the way to do it is to hear the word of God and do it. దానికి దేవుని కుటుంబములో మనము పాలిభాగస్తులము కావడానికి ఒకే విషయాన్ని మనం ప్రస్తావించాం. అదేంటంటే దేవుని వాక్యాన్ని విని ఆ చొప్పున చేయడమే. And it is important because what we are really hearing the will of God in our lives. మనము దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నాము అంటే ఏదో ఒక సామాన్యమైన సంగతిని వినడము కాదు, కానీ దేవుని చిత్తాన్ని మన జీవితాల్లో ఏమైందో దానిని వింటూ ఉన్నాము అని ఉదయకాలం మనం జ్ఞాపకం చేసుకున్నాం. So why is it important to hear the will of God and do it? దేవుని చిత్తాన్ని విని ఆయన చిత్తాన్ని చేయడం ఎందుకు ప్రాముఖ్యమైనది? Because God will reveal the next step in your life only when you have already fulfilled his revealed will. ఎందుకు అంటే దేవుడు తాను బయలుపరిచిన ఆయన చిత్తాన్ని నీవు నెరవేర్చినప్పుడు తదుపరి ఆయన చిత్తం ఏంటో నీ జీవితంలో ఆయన కనపరుస్తాడు. So God has revealed some of his will in your life. ఉదాహరణకి దేవుడు మీ జీవితంలో తన చిత్తాన్ని కొంతవరకు బయలుపరిచాడు. You understood some truth from the word of God. దేవుని వాక్యంలో నుండి కొన్ని సత్యాలను మీరు అర్థం చేసుకున్నారు. When you implement that in your life, మీ జీవితాల్లో మీరు అర్థం చేసుకున్న దైవ చిత్తాన్ని నెరవేర్చినప్పుడు, and you live according to that will of God, దేవుని చిత్త ప్రకారము మనం జీవించినప్పుడు, then only God will reveal the next step. అప్పుడు మాత్రమే తదుపరి మెట్టును దేవుడు మనకి బయలుపరుస్తాడు. We cannot insist to God that God explain everything here and then I will do. దేవుణ్ణి మనం ఒత్తిడి చేయలేం. దేవా అసలు నీ చిత్తమంతా ఏంటో నా జీవితంలో మొత్తం పూర్తిగా చెప్పయ్యా, ఆ తర్వాత నేను ఆ ప్రకారం చేస్తాను అని దేవుణ్ణి మనం అడగలేం. For example, the word of God says, ఉదాహరణకి దేవుని వాక్యం ఏమంటుందంటే, your yes should be yes, your no should be no. మీరు అవునంటే అవును అనాలి, కాదంటే కాదు అనాలని వాక్యం చెప్తుంది. Which means we should be truthful in what we say. అంటే మనం ఏం చెప్తున్నామో దాని విషయంలో మనము సత్యమే చెప్పాలి అని వాక్యములో ప్రస్తావించబడింది. I don't want to obey this word of God. ఈ దేవుని వాక్యానికి ఒకవేళ నేను విధేయత చూపడం లేదనుకోండి, and I want God to obey to reveal the next will which he has in my life. నా జీవితంలో దేవుడు తన యొక్క చిత్తములో తదుపరి దశను నాకు బయలుపరచాలని నేను కోరుకున్నాను అనుకోండి, God will not reveal those higher truths to us. దేవుడు ఆ ఉన్నతమైన ఉద్దేశాలను సత్యాలను మనకి బయలుపరచడు. First obey what God has taught you, the smallest things in your life and my life. మొట్టమొదట దేవుడు మనకి ఏమి బయలుపరిచాడు, ఏమి నేర్పించాడు, ఆ చిన్న చిన్న సంగతులను చేయడం, నెరవేర్చడం మనం నేర్చుకోవాలి. And then God will reveal those bigger truths, higher truths to you. So ఆ తదుపరి మాత్రమే ఆ ఉన్నతమైన ఉద్దేశాలను, ఉన్నతమైన దేవుని చిత్తాన్ని, ఆ సత్యాలను దేవుడు మనకి బయలుపరుస్తాడు. And here also now we are seeking out what God's will is in our lives as a family. ఇప్పుడు కుటుంబాలుగా మన విషయాలలో దేవుని చిత్తము ఏంటో ఆ విషయాలు మనము ఆలకించబోతూ ఉన్నాం. When we were looking at this relationship with which we have with our Lord Jesus Christ, మన ప్రభువైన యేసుక్రీస్తు వారితో మనము కలిగిన సంబంధాన్ని గురించి మనం ఆలోచన చేసినప్పుడు, it does not mean that God wants us to leave all these physical relationships in this world. మనం ఆయనతో సంబంధాన్ని కలిగి ఉండాలి అంటే దేవుడు ఇలా కోరడం లేదు.
మీరు ఈ లోకంలో మీ కుటుంబాలతో సంబంధాలన్నీ విడిచిపెట్టి నాతో మాత్రమే మీరు సంబంధం కలిగి ఉండాలి అని దేవుడు చెప్పడం లేదు. God wants us to have these relationships in this world. దేవుడు భూలోకములో మనం ఉండగా మనం కలిగిన ఈ బంధాలన్నీ కలిగి ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. Because through these relationships we are able to show God's love to others. ఎందుకు అంటే మనము కలిగిన ఈ బంధముల ద్వారా దేవుని ప్రేమను ఇతరులకు మనం చూపించగలం. Because I say I love an invisible God, I cannot see him. నేనేమంటున్నాను, దేవుణ్ణి నేను చూడలేను, అదృశ్యుడైన దేవుణ్ణి నేను ప్రేమిస్తున్నాను అని చెప్తున్నాను. But I don't love my own brother and sister who is in front of me. I don't love him or her. How will I say that I love this invisible God? నా ఎదుట నాకు ప్రత్యక్షంగా కనబడుతున్న నా తోటి సహోదరిని సహోదరుణ్ణి ప్రేమించలేని నేను అదృశ్యుడైన దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని ఎలా నేను చెప్పగలను? So God wants us to take care of these relationships as well. అందుచేత భూలోకములో మనం కలిగిన ఈ బంధాలను కూడా జాగ్రత్త కలిగి ఉండాలి అని ప్రభు మనకి నేర్పిస్తూ ఉన్నాడు. We have the example of our Lord Jesus Christ. ఉదాహరణకి మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఉదాహరణ. When he was on that cross, he gave the responsibility of his own mother into the hands of his beloved disciples. యేసుక్రీస్తు ప్రభు వారు సిలువలో వేలాడుతున్న ఆ సమయంలో తన తల్లి యొక్క బాధ్యతను తన ప్రియమైన శిష్యుడైన యోహానుకు అప్పగించడం లేఖనాల్లో మనం చూస్తాం. He said unto his mother, Woman, behold thy son. తన తల్లితో యేసు ప్రభు వారు అన్నాడు, అమ్మా ఇదిగో నీ కుమారుడు అన్నాడు. His disciple he told, behold, here is your mother. శిష్యుడితో యేసు ప్రభు వారు ఏం చెప్పాడు? ఇదిగో నీ తల్లి అని చెప్పాడు. The disciple took her into his own home. కాబట్టి అప్పుడు శిష్యుడు ఆమెను అనగా యేసు ప్రభు వారి తల్లిని తన ఇంటికి తీసుకుని వెళ్ళినట్లుగా మనం చూస్తాం. So our Lord did not leave his earthly relationships. యేసుక్రీస్తు ప్రభు వారు భూ సంబంధమైన బంధాలను ఆయన విడిచిపెట్టిన వాడు కాడు. But the most important relationship which he considered was the relationship with his heavenly Father. అయితే తాను కలిగిన సంబంధాలలో అతి ప్రాముఖ్యమైన సంబంధము ఏంటి అంటే పరలోకపు తండ్రితో తాను కలిగిన సంబంధం. And that is the example that God has set before you and me. ఆ ఉదాహరణ దేవాతి దేవుడు నీ ఎదుట నా ఎదుట ఉంచాడు, లేక మనకి ఆయన తెలియచేశాడు. So we all have families here in this world. మనమందరము ఈ లోకములో ఉండగా కుటుంబాలను కలిగి ఉన్నాం. And the first lesson which the word of God teaches us from the scripture is we should give God the priority in our family life. లేఖనాల్లో దేవుని వాక్యము కుటుంబాలుగా ఉన్న మనకి నేర్పించే మొట్టమొదటి సంగతి ఏంటంటే కుటుంబాలుగా మొదటి ప్రాధాన్యత ప్రభువుకి మనం ఇవ్వాలి. As a family, as individuals, the first priority in our life should be God. కుటుంబాలుగా అయినా వ్యక్తిగతంగా అయినా మన మొదటి ప్రాధాన్యత మనము దేవునికి ఇచ్చేవారంగా ఉండాలి. We know the scripture tells us in Matthew 6 and verse 33, seek ye first the kingdom of God and his righteousness. మత్తయి సువార్త 6:33 మనందరికీ బాగా తెలుసు. అక్కడ యేసు ప్రభువారు చెప్పాడు, మొట్టమొదట దేవుని రాజ్యాన్ని దేవుని నీతిని వెదకండి అన్నాడు. And all these things shall be added unto you. ఆ తదుపరి ఇవన్నీ మీకు అనుగ్రహింపబడును అన్నాడు. So make God priority in your life. కాబట్టి మన జీవితాల్లో దేవునికి మొదటి స్థానము మనమిద్దాం. And God will take care of everything else. అప్పుడు మనకి ఏమేమి కావాలో వాటన్నిటి గురించి దేవుడే జాగ్రత్త వహిస్తాడు. Do you believe this promise? ఈ వాగ్దానాన్ని మీరు నమ్ముతారా? That you give God priority. మన జీవితంలో దేవునికి మనం ప్రాధాన్యత ఇచ్చినప్పుడు The top priority. ప్రథమ ప్రాధాన్యత, ఉన్నతమైన ప్రాధాన్యత. And God is promising, I will take care of everything else in your life. అప్పుడు దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు, నీ జీవితంలో నీకు ఏది అవసరమో వాటన్నిటి గురించి నేను జాగ్రత్త తీసుకుంటాను అంటున్నాడు. What a blessed promise it is that we have. ఇది నిజంగా ఎంత ధన్యకరమైనటువంటి వాగ్దానం అండి. This is the promise which we can hold on to. ఇదిగో మనము చేపట్టగలిగిన లేక మన చేతిలో పట్టుకోగలిగిన వాగ్దానం ఇదే. So how do we give priority, the top priority to God in our lives? మన జీవితాల్లో దేవునికి ప్రథమ స్థానం, ఆ ఉన్నతమైన ప్రాధాన్యత మనం ఎలా ఇవ్వగలం? So as a family we can turn to understand that as a family we can turn to Ephesians chapter 5. కుటుంబాలుగా దాన్ని మనం అర్థం చేసుకోవడానికి And we will ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం మనం త్రిపుదాం. And we'll read verses 31 to 33. 31 నుండి 33 వరకు చదువుదాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 31 నుండి 33 వరకు చదువుదాం. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరును ఏక శరీరమగుదురు. ఈ మర్మము గొప్పది.
అయితే నేను క్రీస్తును గూర్చియు సంఘమును గూర్చియు చెప్పుచున్నాను. మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తన వలె తన భార్యను ప్రేమింపవలెను, భార్య అయితే తన భర్త యందు భయం కలిగి ఉండునట్లు చూచుకొనవలెను. And we see that God established this concept of marriage. వివాహ వ్యవస్థను దేవుడు స్థాపించినట్లుగా ఇక్కడ మనం గమనిస్తున్నాం. And Paul says this is a great mystery, but I speak concerning Christ and the church. పౌలేమంటున్నాడు, ఇది గొప్ప మర్మము, అనగా నేను క్రీస్తును గుర్చియు సంఘమును గుర్చియు మాట్లాడుతూ ఉన్నాను అన్నాడు. In Genesis itself, we know in the beginning chapters, man and woman, they are joined together by God. ఆది కాండములోనే ఆరంభ అధ్యాయాల్లో స్త్రీ పురుషులు ఇరువురు కూడా వారు కుటుంబముగా ఏక శరీరముగా చేయబడ్డారు. They are completely different people, but they are made one flesh. వారిద్దరూ వేరు వేరు స్వభావాలు కలిగిన వారు, పురుషుడు వేరు స్త్రీ వేరు, అయితే వారిద్దరూ ఒక కుటుంబముగా అనగా ఏక శరీరముగా చేయబడ్డారు. Why did God establish marriage? దేవుడు ఎందుకు వివాహ వ్యవస్థను స్థాపించాడు? The most important purpose is to show the picture of Christ and the church. దేవుడు వివాహ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి గల ప్రధానమైన ఉద్దేశము ఏంటి అంటే క్రీస్తు ప్రభువారిని సంఘమును ఆ ఇరువురి మధ్య ఉన్న సంబంధాన్ని తెలియచేయడానికి ఆయన వివాహ వ్యవస్థను స్థాపించాడు. So when you and I are when we are involved in this marriage, we all have husbands and wives. When we are in this marriage, it is not just limited to us. మనమందరం కూడా వివాహాలైన వారు, స్త్రీలు తోటి సహోదరులను, అలాగే సహోదరులు సహోదరులను భార్యలు భర్తలుగా కలిగి మనం కేవలం ఆ బంధముతో పరిమితమై లేము. Through this marriage, you are fulfilling the will of God. ఈ వివాహ వ్యవస్థ ద్వారా మనము దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ ఉన్నాం. And you are displaying that beautiful relationship that Christ has with the church. క్రీస్తు ప్రభువారికి సంఘానికి మధ్య ఉన్న సంబంధాన్ని భార్యాభర్తలుగా మీరు ఈ లోకములో దానిని కనపరుస్తూ ఉన్నారు. Because sometimes people think, oh, why did we marry? కొన్నిసార్లు ప్రజలు ఏమనుకుంటారంటే అసలు నేను పెళ్లి చేసుకోకపోతేనే బాగుండేది అనుకుంటారు. Yes, sometimes these practical frustrations come. కొన్నిసార్లు ఇలాంటి ఒత్తిళ్ళన్నీ కూడా వస్తూ ఉంటాయి. But remember that you are showing this beautiful picture between Christ and church. గుర్తుపెట్టుకోండి, వివాహ సంబంధము ద్వారా మీరు ఏమి తెలియచేస్తూ ఉన్నారు అంటే సంఘానికి క్రీస్తు ప్రభువారికి మధ్య ఉన్న సంబంధాన్ని మీ వివాహ బంధము ద్వారా మీరు తెలియచేస్తూ ఉన్నారు. Oh, so many shortcomings we have in our lives. మన జీవితాల్లో చాలా లోపాలు బలహీనతలు ఉంటాయి. But yet Christ loved the church and gave himself for it. అయినా సంఘమును ప్రభువు ప్రేమించి తన్ను తాను సంఘము కొరకై ఆయన అప్పగించుకున్నాడు. So let us learn a little bit about this law which God has established, marriage. ప్రభు ఏర్పాటు చేసిన ఈ వివాహ వ్యవస్థను గురించి కొన్ని సంగతులు ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం And నేర్చుకుందాం. from that we will try to understand how we can give priority to God in our lives. దాని నుండి మన జీవితాల్లో ఏ రీతిగా మన ప్రభువుకి ప్రాధాన్యత ఇవ్వాలో మనం తెలుసుకుందాం. And for that we will turn to Genesis chapter 2. ఆదికాండము 2వ అధ్యాయాన్ని మనం వద్దాం. ఆదికాండము 2వ అధ్యాయం. And we see here that man was created first. ఇక్కడ మొదట పురుషుడు సృజించబడ్డాడు. And in verse 18, in Genesis chapter 2 and verse 18, we read, I will make him and help meet for him. 2వ అధ్యాయం 18వ వచనంలో వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదుననుకొనెను. And we see that all kinds of beasts, animals, fowls were brought before Adam. But we read in verse 20, but for Adam there was not found an help meet for him. ఆదాము ఎదుటికి సమస్త జీవరాశులు, పశువులు, పక్షులు, ప్రాకు జంతువులు అన్నీ కూడా తీసుకొని రాబడ్డాయి. కానీ వచనం 20లో ఆదామునకు సాటి అయిన సహాయం అతనికి లేకపోయేను అని మనం చదువుతూ ఉన్నాం. And in verse 22 we read that from his own rib the Lord God made a woman and brought her unto the man. వచనం 22లో దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీగా నిర్మించి ఆమెను ఆయన యొద్దకు తీసుకొని వచ్చెను అని చదువుతూ ఉన్నాం. And we see here the same verse what we read in Ephesians is repeated in verse 24 here. ఎఫెసీ పత్రికలో ఏ వచనం అయితే మనం చదివామో అదే వచనం 24లో ఇక్కడ ప్రస్తావించబడడం మనం చూస్తాం. Therefore shall a man leave his father and his mother and shall cleave unto his wife and they shall be one flesh. కాబట్టి పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందురు. So we see here that marriage is not established only in the New Testament.
గమనించండి, వివాహము అనేది కేవలం క్రొత్త నిబంధనలోనే స్థాపించబడినది కాదు. Or marriage is not established only in the prophetical scriptures that we have. వివాహం అనేది కేవలం ప్రవక్తల లేఖన భాగాల్లోనే స్థాపించబడినది కాదు. Marriage is established from the very creation itself. వివాహము అనేది సృష్టి ఆరంభములోనే దేవుడు చేసినటువంటి ఒక ప్రక్రియ. And that is why God recognizes all marriages. అందుచేతనే ప్రతి వివాహాన్ని కూడా దేవుడు తన గుర్తింపులో ఆయన ఉంచుతాడు. Because if God did not recognize marriages which happen even outside the church, how will Paul talk about adultery in the New Testament? ఒకవేళ ప్రభువులో లేకుండా నమ్మని వారు వివాహాలు చేసుకున్నప్పుడు ఆ వివాహాన్ని దేవాతి దేవుడు గుర్తించకపోతే క్రొత్త నిబంధనలో పౌలు వ్యభిచారమును గురించి ఎలా మాట్లాడతాడు? Paul says, earlier you were adulterers and adulteresses. ఇదివరకు పౌలు ఏమంటాడు? ఇదివరకు మీరు వ్యభిచారులుగా ఉన్నారు అంటాడు. For example, you may have become married before you came to the faith. ఉదాహరణకి మీరు విశ్వాసములోనికి రాకముందే వివాహాలు చేసుకున్నారు. But once you come to the faith, God recognizes that marriage. అయితే ఒకసారి మీరు విశ్వాసములోనికి వచ్చిన తర్వాత దేవుడు ఆ వివాహమును ఆయన గుర్తిస్తూ ఉన్నాడు. So this marriage, this relationship between man and woman is precious in God's sight. కాబట్టి ఈ వివాహ బంధం ఏదైతే ఉందో దేవుని దృష్టిలో చాలా విలువైనదిగా ప్రశస్తమైనదిగా ఉంది. And here how did this marriage happen? ఇక్కడ ఈ వివాహం ఎలా జరిగింది? Did God create many women and bring to Adam and said unto Adam, choose from this? దేవుడు అనేక మంది స్త్రీలను ఆదాము ఎదురుకు తీసుకొని వచ్చి, ఆదాము నీకు నచ్చిన అమ్మాయిని కోరికయ్యా అని చెప్పి చాలా మందిని తీసుకొచ్చి నిలబెట్టాడా? Woman number 1, woman number 2, 3, 4, 5, you choose. మొదటి స్త్రీ, రెండో స్త్రీ, మూడో స్త్రీ ఇలాగ నిలబెట్టి ఏళ్ళలో ఒకరిని కోరుకో అన్నాడా? Did God do like this? దేవుడు అలా చేశాడా? No. What did God do? దేవుడు ఏం చేశాడు? What did God do? దేవుడు ఏం చేశాడు? How many women? ఎంతమంది స్త్రీలు? ఆదాము దగ్గరికి ఎంతమందిని తెచ్చాడు? Just one. ఒక్కరినే. So it shows that we have the first priority that we have to give in a family life is to give priority to God's choice. ఇక్కడ మనం గమనించే మొట్టమొదటి సంగతి ఏంటంటే, దేవుడు ఆదాము ఎదుటకు ఒక స్త్రీని తీసుకొని వచ్చి ఆమెను వివాహం చేసుకోమని చెప్పాడు. అంటే దాని అర్థం దేవుని యొక్క ఎంపికకు, దేవుని యొక్క నిర్ణయానికి మనల్ని మనం అప్పగించుకోవాలంతే. So God's choice is there and we have to take that choice. That is the priority that we have to show. ఆదాము కొరకై తగిన భార్యను దేవుడు ఏర్పాటు చేశాడు. దేవుడు ఏర్పాటు చేసిన హవ్వను ఆదాము అంగీకరించాల్సిందే. ఇక నేను కాదు అనడానికి వీల్లేదు. God's choice will be perfect for you. దేవుడు నీ కొరకై చేసిన ఆ ఎంపిక, ఆ నిర్ణయం అది పరిపూర్ణమైనది. Now listen carefully. జాగ్రత్తగా వినండి. I'm not saying God will give you the perfect husband or perfect wife. వినండి, దేవుడు ఒక పరిపూర్ణమైన భార్యను, ఒక పరిపూర్ణమైన భర్తను మీకు ఇస్తాడని నేను చెప్పడం లేదు. Did you understand the difference? ఈ వ్యత్యాసం మీకు అర్థమవుతుందా? God will not give you the perfect husband or perfect wife. పరిపూర్ణమైన భార్యను, పరిపూర్ణమైన భర్తను దేవుడు మీకు ఇవ్వడు. But he will give the person who is perfect for you. అయితే నీకు ఎవరు పరిపూర్ణులో, అంటే నీకు తగిన వారు ఎవరో వారిని దేవుడు ఇస్తాడు. He is the person or she is the person who is perfect for you. నీ కొరకు ఆయన లేక ఆవిడ ఎవరు పరిపూర్ణులో తగిన వారో వారిని దేవుడు ఇస్తాడు. God wants to fulfill his will in your life and my life. దేవుడు నీ జీవితంలో, నా జీవితంలో తన ఉద్దేశాన్ని ఆయన నెరవేర్చాలనుకుంటాడు. And for that God will bring a person to my life. దాని కొరకై దేవుడు నా జీవితంలోనికి ఒక వ్యక్తిని తీసుకొస్తాడు. He or she is not perfect. ఆయనో ఆమె అనగా నా జీవితంలోనికి వచ్చిన ఆవిడ, నీ జీవితంలోనికి వచ్చిన ఆయన బహుశా వారు పరిపూర్ణులు కాదు. Because we are also not perfect. ఎందుకంటే మనం కూడా పరిపూర్ణులం కాదు. Are you the perfect wife or husband? ఒకవేళ నా భర్త, నా భార్య నాకు తగిన వారు కాదు అని నీవు అనుకుంటున్నావు, కానీ అసలు నీవు తగిన వ్యక్తివేనా? We know our shortcomings. మన బలహీనతలు ఏంటో మనకు తెలుసు. And God wants us to understand the shortcomings of our spouse or partner as well. మన బలహీనతలు మనం ఎరిగిన వారమై మన జీవిత భాగస్వామిరాలు యొక్క బలహీనతలు కూడా మనం అర్థం చేసుకోవాలని ఆయన కోరుకుంటున్నాడు. But you can understand that if you married in the will of God, God has given you the perfect partner, perfect for you. అయితే వినండి, దైవ చిత్తములో మనం వివాహము చేసుకున్నట్లయితే పరిపూర్ణమైన వ్యక్తిని భాగస్వామిగా దేవుడు ఇస్తాడు. But many times we become sad that we don't have the perfect person. చాలాసార్లు దుఃఖకరం ఏంటంటే
పరిపూర్ణమైన భాగస్వాములను మనం కలిగి ఉండాం. Many times it may happen that you are the only person from your family in the faith. బహుశా కొన్నిసార్లు ఇలా జరుగుతుంది. మీ కుటుంబంలో నుండి మొదట ప్రభువుని నమ్ముకున్న వ్యక్తి మీరే అయి ఉండొచ్చు, ఇక మిగిలిన వారు ఎవరు నమ్ముకోకపోవచ్చు. Your husband or wife may be an unbeliever. బహుశా నీ భర్తో నీ భార్యో వారు అవిశ్వాసులు కావచ్చు. But God is assuring you here అయితే దేవుడు ఇక్కడ ఒక నిశ్చయత నీకు కనపరుస్తూ ఉన్నాడు. that this choice which God has made, దేవుడు ఏ ఎంపిక అయితే చేశాడో that choice is perfect for you. ఆ ఎంపిక పరిపూర్ణమైనది. But I would just want to add one more thing for younger brothers and sisters. ఇక్కడున్న యవనురాండ్రైన సహోదరుల కొరకై, యవనస్తులైన సహోదరుల కొరకై ఒక మాట జోడించాలనుకుంటున్నాను. You are in the faith, మీరు విశ్వాసములో ఉన్నారు, you're not married right now, ఇంకా మీకు వివాహం కాలేదు. but you go and say, I'll go and marry an unbeliever. That is God's perfect choice. ఇదిగో మీరు వెళ్ళి నేను ఒక అవిశ్వాసిని వివాహం చేసుకుంటాను, ఇది దేవుని పరిపూర్ణమైన ఎంపిక అంటే సరైంది కాదు. No, that is not God's choice. అది దేవుని ఎంపిక కాదు. The word of God tells us, what has darkness got to do with light? దేవుని వాక్యం ఏమి సెలవిస్తుంది? చీకటికి వెలుగుతో ఏమి పొందిక అంటూ ఉంది. So when you are in the faith, you marry according to the will of God. నీవు విశ్వాసములో ఉన్నప్పుడు దేవుని చిత్త ప్రకారం విశ్వాసిని నీవు వివాహం చేసుకోవాలి. The most important thing is they should be in the faith. చాలా ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే వివాహం చేసుకునే వ్యక్తి రక్షించబడిన వారైతే ఖచ్చితంగా ఎదుటి వ్యక్తి కూడా విశ్వాసములో ఉన్న వ్యక్తి అనగా రక్షించబడిన వ్యక్తి అయి ఉండాలి. The important thing is not whether they are wealthy, they have a lot of money. ముఖ్యమైనవి మనకున్న అలవాట్లు ఏంటంటే అబ్బాయిళ్ళు లేక అమ్మాయిళ్ళు మంచి ఆస్తి పరులేనా, సొమ్ము బాగుందా అని ఆలోచన చేస్తాం. Or they have a big house. లేకపోతే ఇల్లు వాకిలి బాగుందా, పెద్ద పెద్ద ఇల్లులు ఉన్నాయా అని చూస్తాం. Or a very good job. లేకపోతే ఏదైనా మంచి ఉద్యోగం ఉందా అని చూస్తాం. Or they are very good looking. బాగా అందంగా కనబడుతున్నారా లేదా అని చూస్తాం. These are not conditions which are given in the scriptures. అయితే లేఖనాల్లో ఇవ్వబడినటువంటి షరతులు అవి కాదండి. So this is the choice. If you make, it should be according to God's choice. నీవు ఎలాంటి ఎంపిక చేసుకోవాలి అంటే దేవుని చిత్త ప్రకారమైన ఎంపిక నీవు చేసుకోవాలి. And that's why the word says, seek God first. అందుకనే దేవుని వాక్యం ఏమి సెలవిస్తుంది? దేవుని మొదట స్థానములో మనం ఉంచాలి. And he will add all those things unto you. అప్పుడు దేవుని మొదటి స్థానములో మనం ఉంచినప్పుడు మనకు అవసరమైన వాటన్నిటిని కూడా ఆయన మనకు అనుగ్రహిస్తాడు. So here we see God made this woman and gave her unto Adam. ఇక్కడ మనం గమనిస్తున్నాం ఆదికాండము 2వ అధ్యాయం 22వ వచనంలో దేవుడు స్త్రీని నిర్మించి ఆదాముకి ఇచ్చాడు. And they are perfect for each other. ఇప్పుడు వారు ఒకరికొకరు తగిన వారుగా సరిపోయిన వారుగా ఉన్నారు. So God has given you a husband, God has given you a wife. They are perfect for you. They are not perfect, they are perfect for you. వాస్తవానికి దేవుడు నీకు ఒక యజమానురాలను ఇస్తున్నాడు అంటే ఆ దేవుడిచ్చిన ఆ వ్యక్తులు పరిపూర్ణులు కాదు కానీ వారు నీకు తగిన వారు అని అర్థం అన్నమాట. Okay, so then we will see the next priority that we can give God in our lives. మన జీవితాల్లో దేవునికి మనం ఇవ్వగలిగిన రెండో ప్రాధాన్యత ఏంటో చూద్దాం. And we see that in Genesis chapter 2 and verse 15. ఆదికాండము 2వ అధ్యాయం వచనం 15. And we read here, the Lord God took the man and put him into the garden of Eden to dress it and keep it. మరియు దేవుడిని యెహోవా నరుని తీసుకుని ఏదైనా తోటలో దాన్ని సేద్యపరచుటకును దాన్ని కాయుటకును దానిలో ఉంచెను. So second thing we can do as a family of God, దేవుని కుటుంబాలుగా లేక కుటుంబముగా మనం చేయగలిగిన రెండో పని ఏంటంటే, as we heard in the morning session, ఉదయకాలంలో మనం విన్నట్లుగా is to understand God's objective in our lives. మన జీవితాల్లో దేవుని యొక్క ఉద్దేశం ఏంటో దాన్ని మనం అర్థం చేసుకోవాలి. Understand God's purpose in our lives. మన జీవితాల్లో దేవుని ఉద్దేశం ఏంటో మనం అర్థం చేసుకోవాలి. And we should give priority to that. ఆయనకి అనగా ఆయన ఉద్దేశానికి మనం ప్రాధాన్యత ఇవ్వాలి. Our family should be dedicated to God's purpose. మన కుటుంబాలు ఏదైతే ఉన్నాయో దేవుని ఉద్దేశాల కొరకై అప్పగించుకున్న కుటుంబాలుగా ఉండాలి. Because we read in 1 Corinthians chapter 10 verse 31. కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయం 31వ వచనంలో మనం ఇలా చదువుతాం. Whether therefore ye eat or drink or whatsoever you do, do all to the glory of God. మీరు తిన్నా త్రాగినా మీరు ఏది చేసినా సమస్తము దేవుని మహిమ కొరకే చేయండి అన్నాడు. So look back at yesterday. Look back at yesterday. నిన్నటి దినాన్ని చూడండి. Look back at all the things that you did yesterday. నిన్న మీరు ఏమేం చూశారో ఏమేం చేశారో వాటన్నిటినీ ఒకసారి ఆలోచన చేయండి. Everything that you did, మీరు చేసిన ప్రతిదీ కూడా, every thought that you had,
మీరు కలిగిన ప్రతి ఆలోచన కూడా, every word that came out of your mouth, మీ నోటి నుండి వచ్చిన ప్రతి మాట కూడా, was it for the glory of God? అది దేవుని మహిమ కొరకేనా? Was everything for the glory of God? మనం చేసిన ప్రతి పని, ప్రతి మాట, ప్రతి ఆలోచన అది దేవుని మహిమ కొరకే చేసామా? The word of God tells us, దేవుని వాక్యం ఏమి సెలవిస్తుందంటే, whatsoever you do, మీరు ఏం చేసినా, తిన్నా త్రాగినా అన్నాడు, do it all for the glory of God. సమస్తమును దేవుని మహిమ కొరకే చేయండి అన్నాడు. So is God's glory the purpose in my life? నా జీవితంలో నేను ఏది చేస్తున్నా దేవుని మహిమ కొరకే చేస్తున్నానా? So we have to give first priority to what God wants. దేవుడు ఏమి కావాలని కోరుకుంటున్నాడో దానికి మనం మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. So today when we are sitting here, we are sitting for this family conference, God gave you the strength and the power to come and sit for this instead of being outside. ఈ దినము దేవుని సన్నిధిలో ఈ కుటుంబ సదస్సులో మనం హాజరై ఉండగా ప్రభు ఏం కోరుకుంటున్నాడు అంటే, మనము లోపల ఉండాలని కోరుకుంటున్నాడు, బయట కాదు. You gave priority to God's purpose. కాబట్టి దేవుని ఉద్దేశాలకు మనం ప్రాధాన్యత ఇద్దాం. Praise the Lord. ప్రభువుకి స్తోత్రం. There are many people who will not come. They'll think, why, what is the use? చాలామంది రారు కదా, వారు అనుకుంటారు ఏముందిలే, ఉపయోగం ఏముందిలే అనుకుంటారు. But the lesson that the scripture tells is you give priority to God's objective. అయితే దేవుని వాక్యము మనకు నేర్పించే రెండవ పాఠం ఏంటంటే, దేవుని ఉద్దేశాలకు మనం ప్రాధాన్యత ఇవ్వాలి. Next we will see in chapter 2 again. మరలా రెండవ అధ్యాయానికి వద్దాం, మూడవ మాట. And we see here that God created them male and female. దేవుడు వారిని పురుషునిగాను స్త్రీనిగాను నిర్మించెను అనే మాట మనం చూస్తాం. And we read that from when we read the creation of man and woman. స్త్రీ పురుషుడు, ఇట్స్ ఇన్ చాప్టర్ 1. We'll come to it, no? We see that they are created as man and woman from verse 21 onwards. 21వ వచనం నుండి వారు స్త్రీ పురుషులుగా నిర్మించబడ్డారు. And in chapter 1 and verse 27 we see the summary of that where he says male and female created he them. వచనం 27లో ఆ మాటను మనం చూస్తాం. దేవుడు వారిని తన స్వరూపమందు సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను అని ఆదికాండం 1వ అధ్యాయం 27వ వచనంలో చదువుతాం. Yeah, so there is an order in God's creation. దేవుని యొక్క సృష్టిలో ఒక వరుస ఉంది, వరుస క్రమం ఉంది. And God has given roles to man and women. స్త్రీ పురుషులకు దేవుడు కొన్ని పాత్రలను ఇచ్చాడు, చేసే పనులు ఇచ్చాడు. Man and women have been given equal status before God. దేవుని ఎదుట స్త్రీ పురుషులకు దేవుడు సమానమైన స్థితిగతిని ఇచ్చాడు. We are considered equal before God. దేవుని ఎదుట మనమందరము సమానులమే. But God has given us different roles. అయితే దేవుడు స్త్రీ పురుషులకు వేరు వేరు పాత్రలు అనగా వేరు వేరు బాధ్యతలు ఇచ్చాడు. But we know this world outside, they want to not obey this. అయితే లోకము అనగా సంఘానికి వెలుపట ఉన్నవారు దానిని అంగీకరించరు. They want to emphasize on this that man can do woman's role and woman can do man's role. బయట ప్రపంచం ఏం చేస్తుందంటే, దేవుడేమో స్త్రీ బాధ్యతలు స్త్రీకి ఇచ్చాడు, పురుషుని బాధ్యతలు పురుషునికి ఇచ్చాడు. కానీ బయట ప్రపంచము పురుషుని బాధ్యతలు స్త్రీలు చేయగలరు, స్త్రీల బాధ్యతలు పురుషులు చేయగలరు అని బయట ప్రపంచం అంటుంది. But this is not the way that God created this roles for man and women. అయితే దేవుడు స్త్రీ పురుషులను ఆయన నిర్మించినప్పుడు ఇలాంటి బాధ్యతలతో అనగా ఒకరి బాధ్యతలు ఒకరు చేసేటట్లుగా దేవుడు నిర్మించలేదు. If we go through the New Testament, we don't have time to look at all verses. We know that the spiritual headship in a Christian family is given to the husband. క్రొత్త నిబంధనలో లేఖనాలు మనం చూసినప్పుడు లేఖనాలన్నీ చెప్పుకోవడానికి మనకు సమయం లేదు కాబట్టి నేను దాటిపోతూ ఉన్నాను. క్రొత్త నిబంధనలో కుటుంబ వ్యవస్థను మనం గమనించినప్పుడు కుటుంబములో యజమానుని పాత్ర అనగా శిరస్సు యొక్క పాత్రను దేవుడు పురుషునికి ఇచ్చాడు. Yes, man and woman, when they marry, the woman comes into the headship of this new family. ఒక పురుషుడు స్త్రీ వివాహం చేసుకున్నప్పుడు ఒకవేళ అప్పటిదాకా ఆ పాప ఆ ఇంటిలో ఒకవేళ తానే పెత్తనం చేస్తూ ఉందేమో, కానీ ఇప్పుడు వివాహం అయిన తర్వాత ఆమె కూడా పురుషుని యొక్క శిరసత్వము కిందకి అనగా ఆయన ద్వారా పరిపాలన చేయబడుతుంది. And it is also written the man and woman, it is written about them that the man will leave his father and mother. ఇక్కడ ఏం రాయబడింది? పురుషుడు స్త్రీ తన తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొనును అని వ్రాయబడింది. And he shall cleave unto his wife. అతడు తన భార్యను హత్తుకొనును అని వ్రాయబడింది. The man and woman are now separated from the headship of their own families and they create a new family. ఇప్పుడు
ఒకవేళ అబ్బాయి ఏమో తన కుటుంబంలో తన తండ్రి యొక్క ఆధీనంలో ఉంటాడు, అమ్మాయి కూడా తన కుటుంబంలో తన తండ్రి యొక్క ఆధీనంలో ఉంటుంది. వారిద్దరికి వివాహమైన తర్వాత వారిద్దరూ ఒక నూతన కుటుంబంగా చేయబడుతున్నారు. Which means it doesn't mean that we don't take care of our father and mother anymore. That is not what the scripture is telling. వివాహమైన తర్వాత వారు నూతన కుటుంబంగా చేయబడ్డారంటే ఇక వాళ్ళ అమ్మ నాన్న గురించి పట్టించుకోకూడదు అని కాదండి. We have all the responsibilities towards them, తల్లిదండ్రుల పట్ల అన్ని బాధ్యతలు మనకున్నాయి. but the spiritual responsibility has now come to this new family, this man and woman. అయితే ఆత్మీయమైన బాధ్యత ఏదైతే ఉందో అది ఈ నూతన కుటుంబంలోనికి వచ్చింది. But we know that in India it does not happen. కానీ భారతదేశంలో ఇది జరగదు, మనకు తెలుసు. Man and woman, they marry. స్త్రీ పురుషులు వివాహం చేసుకుంటారు. They are in the sight of God now a new family. దేవుని దృష్టిలో వారు ఒక నూతన కుటుంబంగా ఉంటారు. Which means, దాని అర్థం as mothers and fathers, as parents, తల్లిదండ్రులుగా, తల్లులుగా, తండ్రులుగా, బాధ్యత కలిగిన వారుగా we can advise them, we can counsel them. వివాహమైన కొడుకు కోడలికి లేకపోతే కూతురు అల్లుడికి కొన్ని సలహాలు సూచనలు మనం చెప్పొచ్చు. But don't interfere in the spiritual headship of this new family as parents. అయితే తల్లిదండ్రులుగా వారు నూతన కుటుంబంగా చేయబడ్డారు కాబట్టి అబ్బాయి చెప్పినట్టు నువ్వు వినాలి లేకపోతే అమ్మాయి చెప్పినట్టు నువ్వు వినాలి అనే సంభాషణ మీరు వారితో చేయకూడదు. ఇక In God's sight, this husband and wife, they are a new family under the headship of the husband. నూతన కుటుంబముగా దేవుని దృష్టిలో వారొక క్రొత్త కుటుంబం, క్రొత్త నాయకత్వము కింద అనగా యజమానుని కింద ఆ భార్య ఉన్నది. So this is a new family and God wants this family to be spiritually independent. అది నూతన కుటుంబం, ఆత్మీయమైన కుటుంబం కాబట్టి ఆ కుటుంబము స్వతంత్రత కలిగి ఉండాలి అనేది దేవుని ప్రణాళిక. And we see the woman, she is asked to be under the headship of this new person, her husband. క్రొత్త నిబంధనలో మనం చూస్తాం ఈ స్త్రీ తన నూతన కుటుంబ యజమానుడైన భర్త క్రింద, ఆయన శిరస్సు క్రింద ఉండాలి అని లేఖనాల్లో మనం చూస్తాం. And when we read the New Testament scriptures, we understand that the woman is asked to be silent in the church. క్రొత్త నిబంధనలు లేఖనాల్లో మనం చదివినప్పుడు స్త్రీలు లేక సహోదరులు సంఘములలో మౌనంగా ఉండాలి అని చెప్పాడు. The world will tell us, లోకం అంతా ఏమంటదంటే, and there are many churches will say, చాలా సంఘాలు కూడా, క్రైస్తవ సంఘాలు కూడా ఏమంటాయంటే, this is old culture. అదేదో ఎప్పుడో పురాతన కాలంలో ఉన్నటువంటి పద్ధతులండి. Man and woman are equal. కానీ ఇప్పుడు స్త్రీ పురుషులిద్దరు సమానమే. So why should she remain silent? ఆమె ఎందుకు మౌనంగా ఉండాలి? స్త్రీ పురుషులు సమానమే కదా. No, we should not obey this. దీన్ని మనం ఒప్పుకోకూడదు, స్త్రీలు మౌనంగా ఉండాలి అనే మాటను ఒప్పుకోకూడదు అంటారు. But word of God is so clear. కానీ దేవుని వాక్యం చాలా తేటగా చెప్పింది. Why did God ask us to obey this? దేవుడు ఎందుకు ఈ మాటకు విధేయత చూపమని కోరుతున్నాడు? See, we may not understand the reason right now, exact reason. ఖచ్చితమైన కారణం బహుశా ఇప్పుడు మనకు అర్థం కాకపోవచ్చు. But we can understand this very clearly that God has given us certain roles in our lives. అయితే దేవుడు మన జీవితాల్లో కొన్ని పాత్రలు అనగా బాధ్యతలు ఇచ్చినట్లుగా మనం చూస్తాం. God has given man a role. దేవుడు పురుషునికి కొన్ని బాధ్యతలు ఇచ్చాడు. And God has given woman a role. స్త్రీకి కొన్ని బాధ్యతలు ఇచ్చాడు. And in faith we have to fulfill that role. విశ్వాసము ద్వారా దేవుడిచ్చిన బాధ్యతలను మనం నెరవేర్చాలి. If we don't fulfill this role in faith, విశ్వాసముతో దేవుడిచ్చిన బాధ్యతలు మనము నెరవేర్చకపోతే we will not bring glory to God. మనం దేవునికి మహిమను తీసుకురాలేం. We are trying to bring glory to ourselves. మనం కేవలం మనమే మహిమను తీసుకొచ్చుకుంటున్నాం. So imagine the worship meeting that we have. ఉదాహరణకి మన మధ్య ఆదివారమున జరిగేటువంటి ఆరాధన కూడికను మీ మనసులో అలా ఊహించుకోండి. Brothers can stand up and exhort. సహోదరులు లేచి నిలబడి వారు స్తుతులు చెల్లించగలరు. Sisters are doing it silently. సహోదరులేమో మౌనంగా ఆ స్తుతులు చెల్లిస్తూ ప్రభుని ఆరాధిస్తున్నారు. It is very difficult for the world to understand. ప్రపంచము దీన్ని చూసినప్పుడు They will think it is unfair. వారేమనుకుంటారంటే ఇది అన్యాయం అనుకుంటారు, అంతే కదా. సంఖ్యలో పురుషులు తక్కువ ఉన్నారు, పురుషులు నిలబడి స్తుతులు చెల్లిస్తున్నారు, సంఖ్యలో స్త్రీలు ఎక్కువ ఉన్నారు, వాళ్ళేమో మౌనంగా నోరు మూసుకొని మనసులోని స్తుతులు చెల్లిస్తున్నారు. లోకం ఏమనుకుంటే ఇది చూసినప్పుడు ఇది అంత అన్యాయం అయ్యా అంటారు కదా. Yes, the world will think like that and world will try to take us away from the right way. లోకం అలాగే అనుకుంటుంది, ఇది అంత అన్యాయం అని చెప్పి. ఈ క్రమములో నుండి వారు మనలను బయటకు తీసుకుని వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. But remember that
when God puts us together as a family, as a church, it is not only for us, it is also for the heavenly host, the angels to witness. అయితే గుర్తుపెట్టుకోండి, దేవుడు కుటుంబములో నీకు ఏ బాధ్యత ఇచ్చినా, ఏ పాత్ర ఇచ్చినా, సంఘములో ఏ బాధ్యత ఇచ్చినా, ఏ పాత్ర ఇచ్చినా, ఇది ప్రభు మహిమ కొరకై దేవుడు ఇచ్చాడు. దీనికి దేవదూతలు కూడా సాక్ష్యంగా ఉన్నారు. They are learning many things from us. దేవదూతలు మన నుండి అనేక సంగతులు నేర్చుకుంటున్నారు. Here is someone who can stand up and extol the name of the Lord openly. ఒక సహోదరుడు నిలబడి బహిరంగంగా దేవుని నామమును ఘనపరుస్తూ ఉన్నాడు. And he sometimes may do it for his own glory as well. When sometimes people give long sermons during worship time. కొన్నిసార్లు ఆరాధన సమయంలో కొద్దిమంది సహోదరులు నిలబడి సుదీర్ఘమైన ఆరాధన తలంపులు అందిస్తారు, గొప్ప గొప్ప పదజాలను ఉపయోగిస్తారు. ఎందుకంటే వారి మహిమ కోసం వారు చెప్తూ ఉంటారు. But here is this sister who has no such glory for ourselves, is worshipping her God in her heart. అయితే ఇక్కడ ఒక సహోదరి ఉంది, ఆమె బయటకు పలకలేదు కాబట్టి ఎంత బాగా ప్రభుని స్తుతిస్తుందో పక్కవారికి అర్థం కాదు. కానీ నిజంగా ఆమె అంతరంగంలో చెల్లిస్తున్న స్తుతులు దేవుని మహిమ కొరకై చెల్లిస్తూ ఉంది. Oh, maybe no one will know how much you know God, how much you are worshipping God. నీవు ఎంతగా ప్రభుని ఆరాధిస్తున్నావో, ఏ రీతిగా ప్రభుని ఆరాధన చేస్తున్నావో సహోదరులు వారి గురించి బహుశా ఎవరికి తెలియకపోవచ్చు. What beautiful offerings you have prepared every Sunday, you are offering to God. ప్రతి ఆదివారము దేవుని ఆరాధించడానికి, స్తుతించడానికి లేఖనాల్లో నుండి ఎలాంటి చక్కని క్రొత్త విషయాలు నీవు సిద్ధపడి ఆరాధన చేస్తున్నావో బహుశా ఎవరికి తెలియకపోవచ్చు. But there is one person who knows. అయితే నీవు ఎలా అర్పిస్తున్నావో, ఎలా ఆరాధిస్తున్నావో ఎరిగిన వ్యక్తి ఒకడున్నాడు. There is our Lord who knows. అది ఎవరంటే మన ప్రభువే. That my daughter has prepared this sweet smelling offering for me. ఇదిగో ఈ నా కుమార్తె, ఆమె ఈ పరిమళ వాసనను, ఈ అర్పణను నా కొరకు సిద్ధపరిచింది అని ప్రభు ఎరిగిన వాడుగా ఉన్నాడు. When a brother stands up and exalts the Lord or thanks the Lord, maybe others will come say, oh brother, wonderful thought. ఒక సహోదరుడు నిలబడి ప్రభుని స్తుతులు చెల్లించినప్పుడు, లేక ఆరాధన తలంపులు అందించినప్పుడు ఇతరులందరికీ తెలుస్తుంది, అబ్బా అన్న ఎంత బాగా సిద్ధపడి చక్కని తలంపుల ద్వారా ప్రభుని మహింపరిచాడు అని ఇతరులకు బహుశా అర్థమవుతుంది. But when you sisters, when you worship the Lord in your heart, you will not get the glory of man. అయితే సహోదరులు, మీరు ప్రభుని ఆరాధన చేసినప్పుడు మనుషుల ప్రశంస, అభినందనలు మీకు రావు. ఎందుకంటే మీ స్తుతులు వినపడవుగా, మీరు హృదయంలో చేస్తారు. But remember that you will get your reward from God one day. అయితే వినండి, ఒకవేళ మీరు గొప్పగా సిద్ధపడి రహస్యంగా ప్రభుని ఆరాధించిన ఈ అర్పణకు భూలోకంలో ప్రశంస నీకు రాకపోవచ్చు, కానీ ఒక దినాన రహస్యంగా చూచుచున్న తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. So as God's family, it is important that in faith we give priority to this order which God has set. దేవుని కుటుంబములో పాలిభాగస్థులముగా దేవుడు ఏర్పాటు చేసిన ఆ వరుస క్రమమును ఆచరించడం అది మనకెంతైనా దీవెన. Next we will see that we have to give priority to God's word. మూడోది, దేవుని మాటకు మనం ప్రాధాన్యత ఇవ్వాలి. And for that we will turn to Genesis chapter 3. దాని కొరకై ఆదికాండము 3వ అధ్యాయం మనం త్రిపుదాం. This is so familiar to us, right? The temptation of Eve. ఆదికాండము 3వ అధ్యాయం ఇది చాలా సుపరిచితమైన లేఖన భాగం. హవ్వ శోధింపబడిన విధానం. And we have heard about this so many times. చాలాసార్లు దీని గురించి మనం విన్నాం, శోధింపబడింది అని. But once more I will request your attention to this passage. అయితే మరొకసారి ఈ భాగము వైపు మీ గమనాన్ని ఉంచాలని నేను విన్నపించుకుంటూ ఉన్నాను. And here we see that the serpent tempts Eve. ఇక్కడ సర్పము హవ్వను శోధించినట్లుగా మనం చదువుతాం. And we know that God commanded Adam, the man, about what needs to be done in the garden. ఏదైనా తోటలో ఏం చేయాలో ఏం చేయకూడదో దేవుడు పురుషుడైనటువంటి ఆదాముతో చెప్పినట్లుగా మనం ఇక్కడ చూస్తాం. And he told Adam that you can eat from any tree in this garden. ఈ తోటలో ఏ చెట్టు ఫలమునైనా మీరు తినవచ్చు అని దేవుడు ఆదాముతో చెప్పాడు. As we read in chapter 2 and verse 17, but from the tree of knowledge of good and evil you shall not eat of it. అయితే 2వ అధ్యాయం 17వ వచనంలో ఈ తోటలో మంచి చెడు జ్ఞానములనిచ్చే వృక్ష ఫలాన్ని మాత్రం తినకూడదని దేవుడు చెప్పాడు. 2:17. For in the day that you eat you will die. ఏ దినమునైతే మీరు తింటావో ఆ దినమున నిశ్చయముగా నీవు చచ్చిపోతావు అని చెప్పాడు. You will surely die. నీవు నిశ్చయముగా చచ్చిపోతావు అని చెప్పాడు. But when the serpent asked Eve, సర్పము హవ్వను అడిగినప్పుడు
What in verse 1 of chapter 3 we read, you shall not eat of every tree of the garden. 3వ అధ్యాయం మొదటి వచనంలో సర్పం అడుగుతుంది, ఈ తోటలో సమస్త చెట్లలో ఏ ఫలమును నీవు తినకూడదని దేవుడు చెప్పెనా అని అడుగుతూ ఉంది. So what was Eve's reply, the woman's reply? అప్పుడు స్త్రీ ఏమని సమాధానం చెప్తుంది? In verse 2 we read like this, we may eat of the fruit of the trees of the garden. ఆ స్త్రీ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చు, but of the fruit of the tree which is in the midst of the garden, God hath said, you shall not eat of it, neither shall ye touch it, lest ye die. వచనం 3లో, అయితే ఆ తోట మధ్యన ఉన్న చెట్టు ఫలములను గురించి దేవుడు మీరు చావకుడునట్లు వాటిని తినకూడదనియు వాటి ముట్టకూడదనియు చెప్పినని సర్పముతో అనెను. So what is the difference between what God commanded Adam and what Eve, the woman, is telling serpent here? What is the difference? ఇక్కడ వ్యత్యాసం ఏంటి? దేవుడు ఏం చెప్పాడు, సర్పం ఏం చెప్పింది అవ్వతో? Do you see any difference? వ్యత్యాసం ఏమైనా కనబడుతుందా? దేవుడు చెప్పిన దానికి సర్పము చెప్పిన దానికి వ్యత్యాసం. What is the difference? That is a small difference. కొంత వ్యత్యాసం ఉంది. చెప్పండి నాకు. Don't touch. Yes, right? What did God tell Adam? ఆదాముతో దేవుడు ఏం చెప్పాడు? ఆ పండు God విషయమై told Adam, don't eat it. ఆదాముతో తినకూడదు అని చెప్పాడు. And what is Eve telling the serpent? కానీ హవ్వ ఆ పాముతో సర్పముతో ఏమంటుంది? You shall not eat of it, మీరు దాని నుంచి తినకూడదు అన్నాడు దేవుడు. neither shall ye touch it, కనీసం ముట్టకూడదని కూడా చెప్పాడు అంది. lest ye die. ముడితే చచ్చిపోతారు, చావుకున్నట్లు అంది. You are not even allowed to touch it. నువ్వు కనీసం ముట్టకూడదని దేవుడు అన్నాడని చెప్పింది. Is that what the Lord commanded? కానీ నిజంగా దేవుడు అదే చెప్పాడా? ఆదాముతోటి ముట్టకూడదు అన్నాడా? So what was Eve doing? హవ్వ ఏం చేస్తుంది ఇప్పుడు? She was adding to what God has commanded. అంటే దేవుడు చెప్పిన మాటకి ఇంకొక మాట కలుపుతుంది అనమాట. ఆయన తినకూడదంటే ఏం ముట్టకూడదని కూడా అంటుంది. Yeah. So when the serpent says, you shall not die, కానీ అప్పుడు సర్పం ఏమంటుందంటే మీరు అసలు చావనే చావురు. and when the woman saw it that it was good, when they saw the fruit and it was good, హవ్వ ఆ పండును చూచినప్పుడు అది చూచుటకు రమ్యముగా ఉన్నప్పుడు, so these are real people, this is not a story. ఇవన్నీ కథలు కాదు, నిజంగా జరిగినటువంటి సంభవాలే. So imagine the woman, imagine Eve right now. ఇప్పుడు హవ్వ ఆమె స్థితిని మీరు ఊహించుకోండి. This beautiful tree fruit is hanging from the tree. ఆ మంచి చెడు జ్ఞానములు ఇచ్చే వృక్ష ఫలము చెట్టు నుండి వేలాడుతుంది. అది చాలా అందంగా ఉంది. You shall not eat of it, you shall not touch it, otherwise you will die. That's what Eve is thinking in her heart. హవ్వ ఏమనుకుంటుందంటే, అమ్మో దాన్ని ముట్టకూడదు, తినకూడదు, పొరపాటును ముట్టానా తిన్నానా చచ్చిపోతాను అని తన హృదయంలో అనుకుంటుంది. So what is she does? She goes and reaches and touches the fruit. ఇప్పుడు ఆమె వెళ్ళి ఏం చేస్తుంది? ఆమె వెళ్ళి చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ పండును తాకుతుంది. Like this. ఇలా తాకిందనమాట. What happened? ఏం జరిగింది? తాకినప్పుడు ఏమైనా అయిందా? Nothing happened. ఏమీ జరగరా. Oh, I did not die. చచ్చిపోలేదు. Some doubt now is coming, right? ఇప్పుడు సందేహం వచ్చింది. So what did she do next? తర్వాత ఏం చేసింది? We'll come to that. దాని దగ్గరికి మనం వద్దాంలే ఇప్పుడు. But before that we'll see another thing. అయితే ఇంకొక విషయం కూడా చూద్దాం దానికి. When the serpent, what did the serpent promise to the woman? సర్పము హవ్వతో ఏమని వాగ్దానం చేస్తుంది? You shall not surely die. మీరు చావనే చావరు అంటూ ఉంది. Verse 5 says, for God doth know that in the day you eat thereof, then your eyes shall be opened, and you shall be as gods, knowing good and evil. వచనం 5లో, ఏలయనగా మీరు వాటిని తినమున మీ కన్నులు తెరవబడిననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవదూతల వారి ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా. So there was this temptation that something better can be provided to you than what God is providing. అంటే ఇప్పుడు ఒక పెద్ద శోధన హవ్వ ఎదుటికి వచ్చింది. అదేంటంటే దేవుడు మీకు అనుగ్రహించిన దానికంటే కూడా శ్రేష్టమైంది ఏదో అనుగ్రహించబడుతుంది అని ఈ శోధన సర్పము హవ్వ ఎదుటికి తెచ్చింది. You shall be as gods. మీరు దేవతల్లాగా ఉంటారు. And what does Eve do? అప్పుడు హవ్వ ఏం చేసింది? We see here that as we saw, she had added to the commandment of God. దేవుని యొక్క ఆజ్ఞకు ఒక మాట జోడించింది. And she took the fruit and ate it. ఆమె ఆ పండును తీసుకొని తిన్నది. So what does this passage remind us of? ఈ భాగం మనకి ఏమి జ్ఞాపకం చేస్తుంది? That we give priority to God's word in our family life first. మన జీవితాలలో, మన కుటుంబ జీవితంలో దేవుని మాటకు మొదటి ప్రాధాన్యత మనం ఇచ్చినప్పుడు, but don't add to the word of God. దేవుని మాట ఒకటి చెప్పాడు అనుకో, ఆ మాటకి ఇంక 4 మాటలు కలపకండి.
Don't add the traditions of this world to the word of God. దేవుని వాక్యానికి ఈ లోక సంబంధమైన పద్ధతులను జోడించకండి. And you cannot also take away from the word of God those things which you don't like. నీకు ఇష్టము లేని సంగతులను దేవుడు చెప్పిన లేఖనాల్లో నుండి తీసివేయబాకండి. In the book of Malachi, God complains against the priests. You are partial to the law. You take what you want and you don't obey what you don't want. మలాకీ గ్రంథములో యాజకులతో దేవుడు మాట్లాడుతూ ఆయన వారి గురించి చెప్పిన మాట, మీరు ధర్మశాస్త్రంలో మీకు అనుకూలంగా ఉన్న వాటినేమో తీసుకుంటున్నారు, అనుకూలం లేని వాటినేమో తీసి పడవేస్తున్నారు అన్నాడు. This commandment I don't like. I don't want it. ఇదిగో ఈ ఆజ్ఞ, ధర్మశాస్త్రంలో పలానా ఆజ్ఞ నాకు ఇష్టం లేదు కాబట్టి నాకు అక్కర్లేదు. This commandment I like. I'll do it. ఇదిగో ఈ ఆజ్ఞ నాకు ఇష్టం కాబట్టి దీన్ని నేను చేస్తాను. All the promises of God I want it. దేవుని వాగ్దానాలన్నీ నాకు కావాలి. Oh, holiness, no. Not possible for కానీ me. పరిశుద్ధత అనేది నాకు అక్కర్లేదు, అది నాకు సాధ్యం కాదు. God's word cannot be treated like that. దేవుని యొక్క వాక్యాన్ని ఆ రీతిగా మనము వాక్యము విషయములు అలా స్పందించలేం. We have to give priority to the whole word of God. దేవుని వాక్యం అంతటికీ కూడా మనం ప్రాధాన్యత ఇవ్వాలి. So we saw here that we have to give priority to God's choice in our life. మొట్టమొదటి మాట దేవుడు ఫర్ గాడ్ First. మొదటి ప్రాధాన్యత దేవునికి మనం ఇవ్వాలి. మొదటి మాట చూసాం. We have to give to priority to God's purpose in our life. రెండవది దేవుని యొక్క ఉద్దేశాలకు మనం ప్రాధాన్యత ఇవ్వాలి. We have to give priority to God's order in our life. మూడవది దేవుడు మన ఏర్పాటు చేసిన క్రమము, ఆ వరుసలో మనం ప్రాధాన్యత ఇవ్వాలి. And we just saw that we have to give priority to God's word in our life. దేవుని వాక్యానికి కూడా అనగా దేవుని మాటకు మనం ప్రాధాన్యత ఇవ్వాలి. And then next we see that we have to give priority to fellowship in our lives. మన జీవితాల్లో సహవాసానికి, తర్వాత మాట సహవాసానికి మనం ప్రాధాన్యత ఇవ్వాలి. And when we know that both Adam and Eve had sinned, what did they do? ఆదాము హవ్వలు పాపం చేసినప్పుడు ఏం చేశారు? In verse 8 we know that the Lord always had fellowship with Adam and Eve. 8వ వచనంలో మనం చదువుతాం, దేవుడు ఆదాము హవ్వలతో ఎప్పుడు సహవాసాన్ని ఆయన కలిగి ఉన్నాడు. But what did Adam and his wife do? కానీ ఆదాము అతని భార్య ఇప్పుడు ఏం చేశారు? In verse 8 we read, Adam and his wife hid themselves from the presence of God. ఆదాము హవ్వలు దేవుని ఎదుటికి రాకుండా తోట మధ్యను దాగి ఉన్నారు అని చదువుతున్నాం. So what were Adam and Eve doing? ఆదాము హవ్వలు ఏం చేస్తున్నారండి ఇక్కడ? They were hiding from God. వారు దేవుని నుండి దాచుకుంటున్నారు. Because why? ఎందుకు? Because sin had come between them and God. ఎందుకంటే దేవునికి వారికి మధ్య పాపము ప్రవేశించింది. So it has also tells us that we have to give priority to fellowship, but it also tells us we have to give priority to repentance as well. ఇక్కడ రెండు మాటలు మనం చూడగలం. ఒకటి, సహవాసానికి మనం ప్రాధాన్యత ఇవ్వాలి. అదే సమయంలో పొరపాటున మనం పడిపోతే పశ్చాత్తాపానికి కూడా మనం ప్రాధాన్యత ఇవ్వాలి. See why God has brought us into a relationship with him. దేవుడు ఎందుకు మనలను ఆయనతో సంబంధము కలిగి ఉండడానికి తీసుకొని వచ్చాడు? We read that in John chapter 17 and verse 3. యోహాను సువార్త 17వ అధ్యాయం వచనం 3లో ఆ మాటను మనం చదువుతాం. Turn to that portion, John chapter 17 and verse 3. యోహాను సువార్త 17వ అధ్యాయం వచనం 3. 17:3. అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. And he read this is life eternal, that they might know thee, the only true God, and Jesus Christ whom thou hast sent. So the purpose that God has chosen us is that we may know him. దేవుడు మనల్ని ఎన్నుకున్న ఉద్దేశం దేని కొరకు అంటే ఆయనను మనం ఎరుగునట్లు అన్నాడు. That we may have fellowship with him. మనం ఆయనతో సహవాసము కలిగి ఉండునట్లు అన్నాడు. See, how do we grow in a relationship? మనము ఒక సంబంధములో ఎలా ఎదుగుతాం? So imagine you have a friend. ఉదాహరణకి మీరు అనుకోండి, మీకు ఒక స్నేహితుడు ఉన్నాడు, Or even a relative. లేక మీకు బంధువు ఉన్నాడు. You talk to them on phone maybe once a year. సంవత్సరానికి ఒకసారి మీరు వారితో ఫోన్లో మాట్లాడుతున్నారు. You maybe call them on New Year and say Happy New Year. బహుశా సంవత్సరానికి ఒకసారి ఫోన్ చేసి మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు అని చెప్తున్నారు. Maybe you talk to them once or twice during a year. సంవత్సరాల్లో మొత్తానికి మీ స్నేహితులతో ఒకసారో సంవత్సరం మొత్తం మీద 2 సార్లు మాట్లాడుతున్నారు. How much they will know about you? సంవత్సరానికి ఒకసారి 2 సార్లు మాట్లాడే వ్యక్తులకి మీ గురించి వారికి ఎంత తెలుసు? Will they know a lot about you, or will they know only a little about you? సంవత్సరానికి 2 సార్లే మీరు మాట్లాడేది, వారికి మీ గురించి ఎక్కువ విషయాలు తెలుసా, తక్కువ విషయాలు తెలుసా? తక్కువ. But imagine a friend with whom you talk every day. అయితే ప్రతిరోజు నువ్వు మాట్లాడే స్నేహితుడి గురించి ఆలోచన చేయి. If you're happy, you talk to that person.
నీకు సంతోషం వచ్చినప్పుడల్లా ఆయనతోటి చెప్తావు, If you're sad, you talk to that person. నీకు దుఃఖం వచ్చినప్పుడల్లా ఆయనతోటి చెప్తావు, If you're worried, you talk to that person. నీకు బాధ కలిగినప్పుడల్లా ఆయనతోటి చెప్తావు, And if you're not able to think anything, you talk to that person. నీకు అసలు ఏం ఆలోచనలు రావట్లేదు, నాకు ఆలోచనలు రావట్లేదు కదా అని కూడా ఆయనతోటి చెప్తావు. Every day you are talking. ప్రతిరోజు నీ స్నేహితునితో మాట్లాడుతున్నావు. How much will that person know you? ఇప్పుడు ఆ వ్యక్తికి నీ గురించి ఎంత తెలుసు? Little or more? తక్కువ తెలుసా, ఎక్కువ తెలుసా? That's right. So, if in a relationship, if in a human relationship, this is what we want, how much God wants us to have that in our relationship? మన సంబంధాలలో, మనుషులతో మనం కలిగి ఉండే సంబంధాల్లో ఎంత విలువలు ఉంటే, ఇక దేవుడు నీవు నేను ఆయనతో ఎంత సంబంధం కలిగి ఉండాలని కోరుకుంటున్నాడు. So, God wants us to know Him more and more and more. దేవుడు నీవు నేను ఆయన గురించి మరి ఎక్కువగా 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 తెలుసుకోవాలని ఆయన కోరుకుంటున్నాడు. So, how much priority we give to this fellowship? ఈ సహవాసానికి నీవు నేను ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాం? So, in your families, what is the priority you give to this fellowship with God? మన కుటుంబాలలో దేవునితో కలిగి ఉండే ఈ సహవాసానికి ఎంత ప్రాధాన్యత మనం ఇస్తున్నాం? So, individually, you may be studying the Word of God and praying. That is true. వ్యక్తిగతంగా బహుశా మీరు దేవుని వాక్యాన్ని చదువుతూ ఉండప్పుడు ధ్యానం చేస్తూ ఉండొచ్చు, ప్రార్థన కూడా చేసుకుంటూ ఉండొచ్చు. But together as a family, how much you give importance to God? అయితే కుటుంబాలుగా ఈ సహవాసానికి అనగా దేవునితో సమయము గడిపే దానికి ఎంత ప్రాధాన్యత మనం ఇస్తున్నాం? Maybe you and maybe one or two people alone might be there in your family who are saved. బహుశా రక్షించబడిన వారు కుటుంబంలో ఒకళ్ళు ఇద్దరే ఉన్నారనుకోండి. But God wants you and I to give importance to Him in terms of this fellowship that we have as a family. అయితే ఒకళ్ళు ఇద్దరు ఉన్నా కుటుంబముగా మనము దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలని, ఆయనతో సహవాసం కలిగి ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. In the morning, do we come together as a family to spend time before God? ఉదయకాలం లేచిన వెంటనే ప్రభు సన్నిధిలో సమయం గడపడానికి కుటుంబముగా మనము చేరి రాగలుగుతున్నామా? In the night, do we close our day coming into the presence of the Lord and having fellowship with God? రాత్రి వేళ నిద్రపోయే ముందు దినమును ముగిస్తూ ప్రభుతో సహవాసము కలిగి ఉండడానికి కుటుంబాలుగా ప్రభు సన్నిధికి మనం చేరి వస్తున్నామా? It is a very important thing in the life of a believer. ఒక విశ్వాసి యొక్క జీవితంలో ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి. God has created this family దేవుడు ఈ కుటుంబ వ్యవస్థను ఆయన స్థాపించాడు. and He wants us to have fellowship with Him as a family also. కుటుంబాలుగా ఆయనతో మనము సహవాసం కలిగి ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. And this will bring glory to God. అది దేవునికి మహిమను తీసుకుని వస్తుంది. But what happens often? కానీ చాలాసార్లు ఏం జరుగుతుంది? What happened in the life of Adam and Eve? ఆదాము హవ్వల జీవితంలో ఏం జరిగింది? What came between them and God? వారికి దేవునికి మధ్య ఏమొచ్చింది? What came? ఏమొచ్చిందండి? ఆదాము హవ్వలకి దేవునికి మధ్య అడ్డుగా ఏమొచ్చింది? సర్పం. What did the serpent bring? Sin. సర్పం ఏం తెచ్చింది? పాపం తెచ్చింది. దేవునికి ఆదాము హవ్వలకి మధ్య వచ్చింది పాపం. And it is this sin which will separate us as a family from God as well. దేవుని నుండి మన కుటుంబాలను దూరం చేసేది ఏంటి అంటే పాపమే. So what did Adam and Eve really have to do here? ఆదాము హవ్వలు నిజంగా ఇక్కడ ఏం చేయాలనుకుంటున్నారు వాళ్ళు? 1 John chapter 1 and verse 9 says that if we confess, He is faithful enough to forgive. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం మనం చదివితే, మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు, యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది అని లేఖనం చెప్తుంది. But do we see any repentance here? కానీ ఇక్కడ ఆదాము హవ్వలు వారు పాపము చేసిన తర్వాత పశ్చాత్తాపపడిన అనుభవం కనబడుతుందా? We see in verse 11 that God asks Adam, have you eaten of that fruit? వచనం 11లో దేవుడు ఆదామును అడుగుతున్నాడు, నీవు తినకూడదనని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలమును తింటివా? But is there any repentance from the man, Adam? ఆదాము నుండి ఏమైనా పశ్చాత్తాపం వచ్చిందా? ప్రభువా తప్పు జరిగిపోయిందయ్యా అన్నాడా? What does he say? ఆదాము ఏమంటున్నాడు? He says, the woman whom you gave to be with me, she gave me of the tree and I did eat. ఏమంటున్నాడు? ఇదిగో నువ్వు ఇచ్చావే ఈ స్త్రీ పండు తిందయ్యా, ఆమె ఆ పండు నాకు ఇచ్చింది, నేను తిన్నాను అంటున్నాడు. And then the Lord asked the woman, అప్పుడు స్త్రీని అడిగాడు దేవుడు, what is this that you have done? ఇదిగో నువ్వేం చేసావని అడిగాడు. Does the woman repent? స్త్రీ ఏమంటుంది? స్త్రీ అయ్యా నేను తప్పు చేశానయ్యా అందా? No, what does he say? ఆమె ఏమంటుంది? She says, the serpent beguiled me
and I did eat. సర్పము నన్ను మోసము చేసినందున నేను తిన్నానంది. So no one is repenting. ఇక్కడ ఎవరూ కూడా నేను తప్పు చేశానని ఒప్పుకోవట్లా. Man is blaming this woman. పురుషుడేమో స్త్రీ మీద నేరం మోపుతున్నాడు. See what you gave me. ఎలాంటి స్త్రీని ఇచ్చావయ్యా నువ్వు నాకు And అంటున్నాడు. who is the woman blaming? ఇప్పుడు ఈ స్త్రీ ఎవరి గురించి చెప్తుంది? See, this serpent deceived me ఇదిగో ఈ సర్పం నన్ను మోసం చేసింది and అంటుంది. I had to eat. నేను తినాల్సి వచ్చింది అంటుంది. See, when sin comes in our lives, we can blame everyone around us. పాపము మన జీవితంలో ప్రవేశించినప్పుడు మన చుట్టూ ఉన్న వ్యక్తుల మీద మనం నేరస్థాపన చేయవచ్చు. But we know the scripture tells us that when lust conceives and sin is brought forth, పాపము అనేది పరిపక్వతను ధరించి అది బయటకు వచ్చినప్పుడు it is no one else's fault. It is what is coming from within us. అది ఎవరో నేరము కాదు, ఎవరో తప్పిదము కాదు, అది మన తప్పిదమే, మన నేరమే. The right response to God revealing our sin is repentance alone. దేవుడు మనము చేసిన తప్పును ఆయన బయలుపరిచినప్పుడు మనం ఏం చేయాలంటే అందువల్ల జరిగిందయ్యా, ఇందువల్ల జరిగిందయ్యా అని సాకులు చెప్పడం కాదు. ప్రభువా తప్పు జరిగిందయ్యా అని ఒప్పుకోవడమే. How will God bring this knowledge of sin into our lives? ఈ పాపపు జ్ఞానాన్ని దేవుడు మన జీవితంలోనికి ఎలా తీసుకొస్తున్నాడు? It's through this word. వాక్యము ద్వారానే. మనలో పాపము ఉన్నదని ఎలా అర్థమవుతుంది? వాక్యం ద్వారానే. Famous man of God John Bunyan, జాన్ బనియన్ అనే ఒక గొప్ప దైవజనుడు, he said like this, ఆయన ఇలా అన్నాడు, either this book, the Bible, will keep you away from sin, ఈ గ్రంథము బైబుల్ మిమ్మును పాపము నుండి దూరంగా ఉంచుతుంది, or లేకపోతే sin will keep you away from this Bible. పాపము మిమ్మును ఈ బైబిల్ నుండి దూరంగా ఉంచుతుంది అన్నాడు జాన్ బనియన్ గారు. Did you understand this? ఈ మాట మీకు అర్థమైందా? Either book, this Bible will keep you away from sin, ఈ బైబిల్ గనక మీరు చదువుతూ అనుసరిస్తుంటే or ఈ sin బైబిల్ పాపం నుండి మిమ్మల్ని దూరంగా ఉంచుతుంది, or sin will keep you away from this Bible. లేక పాపాన్ని మీరు వెంబడిస్తుంటే, పాపాన్ని ప్రేమిస్తుంటే పాపము దేవుని వాక్యము నుండి మిమ్మల్ని దూరంగా ఉంచుతుంది అని చెప్పాడు. Adam and Eve did not want to come before God. He was calling out to them. ఆదాము హవ్వలు దేవుడు ఏదైనా తోటలోనికి వచ్చి వారిని పిలుస్తూ ఉంటే దేవుని ఎదుటకు వారు రావాలనుకోలా. Because sin had come in between. ఎందుకంటే వారికి దేవునికి మధ్య పాపము అడ్డుగా వచ్చింది. God wants to have fellowship. దేవుడేమో ఆదాము హవ్వలతో సహవాసం కలిగి ఉండాలని కోరుకుంటున్నాడు. But if there is unconfessed sin in your life, అయితే నీ జీవితంలో ఒప్పు కొననటువంటి పాపం ఏదైనా ఉంటే, sin of which you have not repented of, అంటే నీవు పశ్చాత్తాప పడకుండా క్షమాపణ కోరుకోనటువంటి పాపం నీ జీవితంలో ఉంటే, then we cannot have fellowship with God. అప్పుడు దేవునితో మనము సహవాసాన్ని కలిగి ఉండలేము. Confess our sins and come back into this fellowship. మన పాపములను ఒప్పుకొని దేవుని యొక్క సహవాసములోనికి మనం తిరిగి రావాలి. Seek forgiveness in the precious name of our Savior Lord Jesus Christ. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క నామములో క్షమాపణ మనం కోరుకోవాలి. And that's how we are restored back into this fellowship. అలాగూ ఈ సహవాసములోనికి తిరిగి మనము సమకూర్చబడతాం. So this is important to do as a family also. కుటుంబాలుగా ఇలా చేయటం కూడా చాలా ప్రాముఖ్యమైనది. Adam and Eve were together. ఆదాము హవ్వలు వారిద్దరు కలిసే ఉన్నారు. They are held responsible as a family. వారు కుటుంబాలుగా చాలా బాధ్యతాదాయకంగానే ఉన్నారు. But we see a greater truth in this. అయితే ఇక్కడ ఒక గొప్ప సత్యాన్ని మనం చూస్తాం. And that is the last priority which I want to focus on. అది చివరి ప్రాధాన్యత. ఆ ఒక్క విషయం నేను మీకు We have తెలియచేస్తాను. to give priority to God over everything. మనము కలిగిన సమస్తము మీద మనము దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలి. We'll turn to 1 Timothy chapter 2 and verse 14. తిమోతి మొదటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం మనం తెలుపుదాం. తిమోతి మొదటి పత్రిక 2వ అధ్యాయం వచనం 14. Yeah, we read here like this, and Adam was not deceived, but the woman being deceived was in the transgression. మరియు ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడి అపరాధములో పడెను అన్నాడు. We see that the woman was deceived first. ఇక్కడ మనం ఏం చూస్తున్నాం? స్త్రీ మొదట మోసపోయింది. We know it very clearly, right? The Eve was deceived first. స్త్రీ మొదట మోసపోయింది. And she fell into the transgression. ఆమె అపరాధములో పడిపోయింది. But when we look at other parts of the scripture, Romans, we see that. We'll turn to, for example, 1 Corinthians chapter 15 and verse 21. Turn to that. కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయం 21వ వచనం కూడా చూడండి. 1 Corinthians chapter 15 verse 21 and 22. కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయం Here it's given for 21 sins. 22. Yeah, for sins by man came death, by man came also the resurrection of the dead. For as in Adam all die. మనుషుని ద్వారా మరణము వచ్చెను గాని మనుషుని ద్వారానే మృతుల పునరుద్ధానము కలిగెను. ఆదామునందు అందరూ ఎలాగూ మృతి పొందుచున్నారో అలాగుననే
క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు అన్నాడు. We read here, in Adam all die. ఆదాము ద్వారా అందరూ మరణిస్తున్నారు అనే మాట ఇక్కడ మనం చదువుతున్నాం. We read that through Adam came death. ఆదాము ద్వారా మరణం వచ్చింది అని మనం ఇక్కడ We చదువుతున్నాం. read about Adam's sin. ఆదాము పాపముని గురించి ఇక్కడ మనం చదువుతున్నాం. But who was deceived first? కానీ మొదట మోసపరచబడింది ఎవరు? Was it Adam who was deceived first? మోసపరచబడింది మొదట ఆదాము అంటారా? Who fell into transgression first? అపరాధంలో మొదట ఎవరు పడ్డారు? పాపంలో పడింది ఎవరు? Right? Eve fell first. Right? హవ్వ. But the Bible again and again, if you read Romans, if you read 1 Corinthians, again and again says Adam sinned. Adam brought. Adam. కానీ బైబిల్ మీరు గమనించండి, రోమపత్రికలో చదివినా కొరింథీ పత్రికలో చదివినా ఆదాము మొదట పాపం చేశాడు అనే మాటలు కనపడతాయి. ఆదాము పాపం చేశాడు, ఆదాము నుండి పాపం వచ్చింది, ఆదాము నుండి మరణం వచ్చింది అనే మాటలు కనబడతాయి. Yes, one aspect of this, one part of this is that Adam is given the headship of the family. That's very true. ఎందుకు హవ్వ పాపం చేస్తే, హవ్వ మోసపోతే ఆదాము పాపం చేశాడని, ఆదాము నుండి మరణం వచ్చిందనే లేఖనాల్లో ఎందుకు వ్రాయబడిందంటే ఒక సత్యం ఇక్కడ మనకు కనబడుతుంది. ఒకవేళ హవ్వ పాపం చేసినా కుటుంబ యజమాని ఆదాము కాబట్టి ఆదాము పాపము చేశాడు అనే మాటను ప్రభు ఉపయోగించాడు. Yes, that is very true, but there is a deeper truth in this. We see that in Genesis chapter 3 and verse 6. ఆదికాండము 3వ అధ్యాయం 6వ వచనంలో దీని గురించిన ఒక లోతైన సత్యం అక్కడ మనకు We'll కనబడుతుంది. read that, Genesis chapter 3 and verse 6. 3:6 ఆదికాండము 3వ అధ్యాయం 6వ వచనం. స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కనులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనది ఉండుట చూచినప్పుడు ఆమె తన ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకు ఇచ్చెను, అతడు కూడా తినెను. So look at the order of, very carefully look at the order of what things are happening here. అక్కడ జరుగుతున్న సంభవం, దానికి వరసను గమనించండి ఎలా జరుగుతున్నాయో. The woman saw that the tree was good for food. చూడడానికి చాలా చక్కగా ఉందని స్త్రీ గమనించింది. It was pleasant to the eyes. కన్నులకు చాలా రమ్యముగా ఉంది. A tree to be desired to make one wise. చాలా జ్ఞానమునిచ్చే వృక్ష ఫలముగా ఉంది. See now what she is doing. ఇప్పుడు ఆమె ఏం చేస్తుంది? She took of the fruit ఆమె దాని ఫలముల్లో కొన్ని తీసుకొని and she did eat, ఆమె తిని and gave also unto her husband with her, తనతో పాటు తన భర్తకు కూడా ఇచ్చెను, and he did eat. అతను కూడా తిన్నాడు. Who ate first? ఇప్పుడు మొదట ఎవరు తిన్నారు? హవ్వ. Okay, so as I said, this is not a story. These are real people. నేను చెప్పినట్లుగా ఇదేదో ఒక కథ కాదు, So sometimes we ఊహా కల్పన కాదు, ఇది నిజంగా జరిగినటువంటి చరిత్ర. have to imagine what is happening there. నిజంగా అక్కడ ఏం జరుగుతుందో మనం ఊహించుకోవాలి. The woman takes the fruit, స్త్రీ పండు తీసుకుంది, eats, తిన్నది, stop there. ఆగిపోయింది. And now she's coming to her husband. ఇప్పుడు భర్త దగ్గరికి వస్తుంది. Now when she comes to her husband with that half-eaten fruit, సగం పండు తిని సగం పండుతో భర్త దగ్గరికి వచ్చినప్పుడు now look at Adam. ఇప్పుడు ఆదామును చూడండి. What should have Adam have done? ఆదాము ఏం చెప్పాలి? ఆ పండు తెచ్చినప్పుడు ఏం చెప్పాలి? షుడ్ నాట్ ఈట్. హీ హాస్ టు టెల్ హీ షుడ్ నాట్ ఈట్. So Eve has eaten. He cannot do anything about it. హవ్వ తిన్నది, ఇక ఏం చేయలేడుగా, ఇక తినకూడదని ఏం చెప్తాడు? తినేసింది. What the woman has to do, she has done. The fruit, he can see she's like chewing and nice, very nice taste. ఆ స్త్రీ ఏం చేసింది? అప్పటికే కోసుకుంది, కొరికింది కూడా, చప్పరిస్తా వచ్చింది ఆదాము దగ్గరికి. అబ్బా భలే రుచిగా ఉందంటుంది. And she's coming and giving to him. ఇప్పుడు ఆదాము దగ్గరికి వచ్చి పండు ఇస్తుంది. That's what we read in the scriptures. She eats and she comes and gives to her husband. అదే 6వ వచనంలో మనం చదువుతున్నాం. ఆమె తీసుకొని తిని తనతో పాటు తన భర్త దగ్గరకు వచ్చి ఇచ్చింది. And now the most critical thing happens. ఇప్పుడు చాలా క్లిష్టమైన సంగతి ఏంటంటే He ate. ఆయన కూడా తిన్నాడు. See, the woman was deceived by the serpent. అవ్వేమో సర్పము ద్వారా మోసపోయింది. He told a lot of lies. చాలా అబద్ధాలు చెప్పాడు సర్పం. Oh, you will not die. మీరు చచ్చిపోరు, You will become like God. మీరు దేవతల్లా మారిపోతారు. God doesn't want you to be like him. That's why he told you don't eat. దేవుడు తనలాగా మీరు ఉండడం ఆయనకి ఇష్టం లేదు, అందుకని తినొద్దని చెప్పాడు. And the woman was tempted. ఇప్పుడు స్త్రీ శోధించబడింది. She looks at that and she sees is very beautiful. పండును చూసింది, ఎంత బాగుంది ఈ పండు, తింటే ఇంకెంత బాగుంటుందో అనుకుంది. I'm not making her transgression small. Don't misunderstand me. ఇక్కడ హవ్వ చేసిన పాపమును నేను తక్కువ చేపి చూపించడంలా. But what does Adam do? కానీ ఆదాము ఏం చేశాడు అసలు? He sees before him that his wife, the woman, has eaten. తన భార్య అయినటువంటి హవ్వ పండు తినడం ఆదాము చూశాడు. So there is this choice before him. ఆయన ఎదుట ఇప్పుడు ఒక
ఏం చెయ్యాలో మంచి అవకాశం ఉంది. Whose side he will be on? ఇప్పుడు ఎవరి వైపు ఉండాలి? దేవుని వైపు ఉండాలా, హవ్వ వైపు ఉండాలా? He can be on the side of God by not eating. పండు తినకుండా దేవుని పక్షమున ఉండడం, అలా ఉండడానికి ఆదాముకు అవకాశం ఉంది. On the other side, he sees his beautiful wife. ఇంకొక వైపు ఏమో దేవుడు తనకిచ్చిన రమ్యమైన భార్య. When Adam saw Eve, he was so happy. Not at that time, at the time of creation. పండు తిన్నప్పుడు కాదులే కానీ దేవుడు సృష్టించిన తర్వాత ఆదాము దగ్గరికి తీసుకొచ్చినప్పుడు ఆదాము హవ్వను చూసినప్పుడు ఏం చేశాడు? చక్కని పాట పాడాడు. అంటే హవ్వను చూసినప్పుడు చాలా సంతోషంగా ఉన్నాడు ఆదాము. In chapter 2 and verse 23, he says, "Oh, this is now bone of my bones, flesh of my flesh." 2వ అధ్యాయం 23వ వచనంలో అన్నాడా, నా ఎముకల్లో ఎముక, నా మాంసంలో మాంసము అన్నాడు. She shall be called woman because she was taken out of man. She is my own part. ఆమె నరునిలో నుండి తీయబడిన కనుక నారి అనబడెను, నా భాగము అన్నాడు. This beautiful person who's my wife, ఇదిగో ఈమె రమ్యమైనటువంటి నా భార్య అన్నాడు ఆదాము. I can be on God's side వాస్తవానికి దేవుని వైపు ఉండాలి, or I can be on her side. నేను ఆమె వైపు ఉంటాను అనుకున్నాడు. What did Adam choose? ఇప్పుడు ఆదాము ఏం కోరుకున్నాడు? భార్యను కోరుకున్నాడా, దేవుని కోరుకున్నాడా? See, the depth of sin, when we think of sin, when Bible calls out sin in the when Bible calls out sin in man's life, man means human being's life. మానవుని యొక్క జీవితంలో పాపము అనేది సంభవించినప్పుడు we think of it as sins which we do normally. మనం ఏమనుకుంటామంటే సహజంగా చేసే తప్పులు పాపము అని మనం అనుకుంటాం. We think of lying or murder or robbery, all those things we think of it. పాపము అనగానే మనం ఏమి ఆలోచన చేస్తాం? అబద్ధాలు చెప్పడం పాపం, దొంగతనం చేయడం పాపం, నరహత్య చేయడం పాపం, ఇలాగన్నీ ఆలోచనలు చేస్తాం. But what is the underlying principle, the foundation of this sin? పాపానికి పునాది ఏంటి? అసలు పాపం అంటే ఏంటి? The simplest foundation is when we choose something else over God. పాపం అంటే ఏంటంటే దేవుని పక్షాన ఉండే సమయంలో దేవుని పక్కన పెట్టి దేవుని స్థానంలో వేరొకరి పక్షాన మనం ఉంటామే, అప్పుడే పాపం చేసేసాం. So anything that we give praise or priority over God, that is sin. దేవుని స్థానాన్ని దేవునికి ఇవ్వకుండా దేవుని స్థానంలో ఎవరిని తెచ్చిపెట్టినా, ఆదాము హవ్వను తెచ్చిపెట్టాడు, ఎవరిని తెచ్చిపెట్టినా అది పాపమే. If you give your priority to your children above God, that is sin. దేవునికి ప్రాధాన్యత ఇవ్వవలసిన ఆ స్థానంలో మీ పిల్లలకు మీ ప్రాధాన్యత ఇచ్చారా, అది పాపమే. If you tell anyone in this world this statement, they will say you're crazy. ఒకవేళ లోకంలో ఎవరికైనా ఈ మాట మీరు చెప్పండి, పిల్లల్ని పక్కన పెట్టి దేవుడా దేవుడా అనండి, ఏందిరా మీరు పిచ్చోళ్ళ అంటారు, అంతే కదా? పిల్లలు పక్కన పెట్టి దేవుడా దేవుడా అంటే పిచ్చోళ్ళు అంటారుగా. But scripture is telling us very clearly here, what did Adam do? కానీ లేఖనాలు చాలా తేటగా మనకి ఘోషిస్తూ ఉన్నాయి, సెలవిస్తూ. That was Adam's sin, that was the man's sin. ఆదాము చేసిన పాపం అదే. ఇప్పుడు ఆదాము దగ్గర 2 అవకాశాలు ఉన్నాయి. తినకోకుండా దేవుని పక్షాన ఉండే అవకాశం ఉంది, పాపం చేసే అవకాశం ఉంది. He saw the situation there. అక్కడ పరిస్థితి తేటగా ఆదాము కనబడుతుంది. He could be on God's side. దేవుని పక్షాన చక్కగా ఉండొచ్చు ఆదాము. He could be on his wife's side, the side of sin. అలాగే పాపం పక్షాన కూడా ఉండే అవకాశం, భార్య కదా ఉండే అవకాశం, 2 అవకాశాలు ఉన్నాయి. There was no deception there. ఇక్కడ మోసం ఏమి లేదు. ఇక్కడ ఇంకెవరు వచ్చి సర్పం వచ్చి ఆదాంతో చెప్పాడా నీ భార్య పక్షాన ఉండని చెప్పాడా? Woman was deceived. హవ్వ అయితే మోసపోయింది. But here Adam makes that choice. కానీ ఇక్కడ ఆదాముకేమో ఇక మోసం చేసేవాళ్ళు లేరు, కళ్ళ ముందు 2 పరిస్థితులు కనపడుతున్నాయి తేటగా. I will rather make this choice and be with her. అయితే ఆమెను ఎన్నుకొని ఆమె పక్షాన ఉండడం. And that is why the scripture says Adam sinned. అందుకనే లేఖనాలు ఏం సెలవిస్తున్నాయంటే ఆదాము పాపము చేశాడు. Man chose above God something else. మానవుడు దేవుని కంటే ఎక్కువగా వేరొక దానిని ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. So when we are before God as a family, కుటుంబాలుగా దేవుని ఎదుట మనం ఉన్నప్పుడు, yes, we are to love each other, to take care of each other, and we have to do so much for each other. మనం ఒకరినొకరు ప్రేమించుకోవాలి, ఒకరినొకరు జాగ్రత్త వహించాలి, ఇవన్నీ ఉన్నాయి. But we have to also remember this very important thing. అయితే ఒక ప్రాముఖ్యమైన సంగతిని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. That the first priority should go to God. మొదటి ప్రాధాన్యత దేవునికి ఇవ్వాలి. We are in families where, as I said, that there may be people who don't believe in the Lord. బహుశా మన కుటుంబాలలో కొద్దిమంది ప్రభుని ఎరగని వారు ఉన్నారేమో. And they may ask us to do many things, maybe for the family's honor. కుటుంబ ఘనత కొరకై వారు చేయమని చాలా పనులు మనతో చెప్తారు.
Or they may ask us to do things which are very normal according to this world. ఈ లోక సంబంధంగా ఆలోచన చేసినప్పుడు చాలా సహజమైనటువంటి పనులు కుటుంబంలో చాలా ఉంటాయి. But if it goes against the word of God, అయితే దేవుని వాక్యానికి విరోధంగా ఆ కార్యక్రమాలు ఉంటే whose side will you take? ఇప్పుడు మీరు ఎవరి పక్షాన ఉంటారు? Will you take God's side దేవుని పక్షాన ఉంటారా, or will you take the other side? లేక వేరొక పక్షాన మీరు ఉంటారా? See, that is the very difficult decision before us. Yes, I know. మన ఎదుట అది చాలా కష్టమైనటువంటి నిర్ణయం. But that is the trial, that is the test before each one of us. అందరి ఎదుట ఆ యొక్క పెద్ద సమస్యలు ఉంటూ ఉన్నాయి. Whose side we are on? మనం ఎవరి పక్షాన ఉంటున్నాం? Many times we ask this question that God is on my side. చాలాసార్లు ఈ ప్రశ్న మనం అడుక్కుంటూ ఉంటాం, దేవుడు నా పక్షాన ఉన్నాడు, God is on the other side. దేవుడు వేరొక పక్షాన ఉన్నాడు అని అంటుంటాం. See, that question is irrelevant. ఇది సరైన ప్రశ్న కాదు. దేవుడు నా పక్షాన ఉన్నాడా, వారి పక్షాన ఉన్నాడు అనుకోవడం సరైనది కాదు. The real question is whether we are on God's side or we are on other side. అసలు నిజంగా నీవు నేను ఏం ప్రశ్నించుకోవాలంటే, నేను దేవుని పక్షాన ఉన్నానా లేక వేరొకరి పక్షాన ఉన్నానా? And that is a choice which you have to make as a family of God. కుటుంబాలుగా, దేవుని కుటుంబాలుగా అలాంటి నిర్ణయం మనం తీసుకోవాలి. So the last 3 points that we saw, మనం చూసినటువంటి 3 సంగతులు ఏంటంటే, I'll repeat that again. We have to give priority to fellowship. మొదట నేను చెప్తాను, సహవాసానికి ప్రాధాన్యత ఇవ్వాలి. We have to give priority to repentance. పశ్చాత్తాపానికి ప్రాధాన్యత ఇవ్వాలి. The last point that we saw, we have to give priority to God over everything. దేవుడు మనకు అనుగ్రహించిన సమస్తము మీద మనం ప్రాధాన్యత ఇవ్వాలి. See, in this example of Adam and Eve that we have before us, ఆదాము హవ్వలు వారి ఉదాహరణను, మాదిరిని మనం చూస్తున్నాం. we see the grace of God in operation even in this incident. వారి ఈ సందర్భంలో కూడా దేవుని కృప వారి పక్షాన ఉండడం మనం See, చూస్తాం. God knows all this has happened in the garden. ఏదైనా తోటలు ఇవన్నీ జరుగుతాయని దేవునికి ముందే తెలుసు. Still he comes seeking for them. అయినా దేవుడు వచ్చి వారిని వెతుకుతున్నాడు. He calls out unto Adam, where are you? పాపము చేసిన తర్వాత కూడా దేవుడు ఆదాము దగ్గరకు వచ్చి, ఆదామా నీవు ఎక్కడని పిలుస్తున్నాడు. And we see that God provides a way for the man and the woman to be restored back into the fellowship with స్త్రీ him. పురుషులు వారిరువురు కూడా దేవుని నుండి వారు పోగొట్టుకున్న సహవాసాన్ని తిరిగి సంపాదించుకున్నట్లుగా కూడా మనం అక్కడ చూస్తాం. Oh, how full of grace and mercy is our God. మన దేవుడు నిజంగా ఎంత కృప కలిగిన వాడు, కనికరం కలిగిన వాడు అండి. Yesterday we may have done many things in our lives. మన జీవితంలో నిన్నటి దినం చాలా సంగతులు మనం చేసి ఉండొచ్చు. Many times we may have fallen short of God's standards. అనేక పర్యాయాలు దేవుని మహిమ నుండి మనం వెడలిపోయిన, తొలగిపోయిన సందర్భాలు ఉండొచ్చు. But we have our Lord Jesus Christ, అయితే మనకు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉన్నారు. the one who died on the cross with extended arms. మన కొరకై కలువరి శిలువలో తన చేతులు చాచి ఆయన చనిపోయాడు. He still calls out to you and me. ఆయన ఇప్పటికీ నిన్ను నన్ను పిలుస్తూ ఉన్నాడు. He still calls out with those extended arms. ఆయన చాచిన చేతులతో ఇప్పటికీ మనల్ని పిలుస్తూ With those ఉన్నాడు. arms wide out, he calls out, my son, my daughter. చాచిన చేతులతో ఆయన పిలుస్తున్నాడు, నా కుమారుడా, నా కుమార్తె, Where are you? Come to me. మీరు ఎక్కడ ఉన్నారు, నా ఎద్దుకు రండి అంటున్నాడు. Oh, how much he desires to have fellowship with us. మనతో సహవాసం కలిగి ఉండడానికి ప్రభు ఎంత ఇష్టపడుతున్నాడు. And he is our loving God. He is our loving Savior. ఆయన మనలను ప్రేమించే దేవుడు, ప్రేమించే రక్షకుడు. So in this session we saw that we have to give priority to this God who gave everything for us. మన కొరకు సమస్తాన్ని అప్పగించిన ఆ ప్రభువుకి మనం ప్రాధాన్యత ఇవ్వాలని ఈ సమయంలో మనం See, నేర్చుకున్నాం. there is nothing that God did not give. He gave everything for us. When we see the Lord Jesus Christ, he gave everything for us. యేసుక్రీస్తు ప్రభు వారిని మనం గమనించినప్పుడు, నిన్ను నన్ను రక్షించడానికి ఆయన ఏమీ దాచిపెట్టుకోలా, సమస్తాన్ని ఆయన మన కొరకు అప్పగించాడు. He gave his life, he gave his honor, he gave everything so that he can win you and me. నిన్ను నన్ను సంపాదించుకోవడానికి ప్రభు తన సమస్త మహిమను, ఘనతను, ఆయన ప్రభావాన్ని ఆయన మన కొరకై అప్పగించుకున్నాడు. Oh, what is the only response that we can give back to him? మనం చేయవలసిన స్పందన, మనం ఏమి ఇవ్వాలి ప్రభుకి? We hand over, we submit our lives to him. We give him the first priority in our life. మన జీవితాల్లో ప్రభుకు మనం అప్పగించుకున్నాం. మొదటి ప్రాధాన్యత మనం ప్రభుకి ఇద్దాం. May God bless us with these words to ప్రభు ఈ మాటల ద్వారా మనలను దీవించును గాక. ప్రార్థన చేద్దాం, తలలు ఉంచుదాం. ప్రియ ప్రభువా, మీకు వందనాలు. గత దినం నుండి మీరు జరిగిస్తున్న ఈ కుటుంబ సదస్సును బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ, మీ దాసులు గాడ్విన్ జార్జ్ గారిని చాలా సుదీర్ఘ ప్రాంతం నుండి తీసుకొని వచ్చి మీరు ఉపయోగిస్తున్నారు. స్తోత్రాలు. ప్రయాసతో ఇటు కూడికలు ఏర్పాటు చేసిన స్థానిక సంఘానికి, బాధ్యత కలిగిన పెద్దలకు, సహోదరులకు, సహోదరులకు, సంఘం అందరికీ మీ దీవెన దయచేయమని, మా ముందున్న దినాల్లో కూడా మీ దాసులను బలపరిచి దీవెనకరంగా ఉపయోగించమని, ఈ దినమంతా మీరు చేసిన సహాయాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ క్రీస్తు యేసు నామంలో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. Amen. ఆమేన్.